భూములు కొనుగోలు విషయమై కేబినెట్ మంత్రులపై వచ్చిన ఆరోపణలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించినందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. అసలు విషయం చెప్పకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా ప్రభుత్వాన్ని సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. రాజధానిలో భూ దురాక్రమణల్ని బయటపెట్టిన మీడియాను ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్ చేశారు. సాక్షి పత్రిక, ఛానల్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా 12 మందిపై పొన్నూరు పిఎస్లో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు చేశారు. టీడీపీ భూదందాను వెలుగులోకి తీసుకొచ్చినందుకు సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. రాజధానిలో భూదందాపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. మీడియాను బెదిరించడం మాని విచారణకు సిద్ధపడాలని ఆ పార్టీ నేతలు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే అవినీతి అక్రమాల్ని తప్పుదోవ పట్టించడంలో టీడీపీ ప్రభుత్వ పెద్దలు సిద్ధాస్తులని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. వాస్తవాల్ని దాచిపెట్టేందుకు, వాటిపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గతంలో కాల్మనీపై ప్రభుత్వ పెద్దల్ని దాచిపెట్టేందుకు వడ్డీ వ్యాపారులపై దాడులు చేయించిన చంద్రబాబు ఇప్పుడు భూదందాపై కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నారని అన్నారు. సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఆధారాలతో సహా వచ్చినటువంటిది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితిని దయనీయంగా దిగజార్చారు. 3 తరాల నుంచి అనుభవిస్తున్నటువంటి భూమిని నిర్దాక్షిణంగా భయపడించో బెదిరించో గొరక్కను తీసుకొని వాళ్ళని అన్యాయం చేశారు. రాజధాని అని చెప్పి ముందే మీరు డిసైడ్ చేసుకొని అక్కడ ఆ ప్రాంతంలో వస్తుంది, ఈ ప్రాంతంలో వస్తుంది అని చెప్పి లీకులు ఇచ్చి అక్కడ ఎక్కడైతే వస్తుందని మీకు ముందే తెలుసో ఆ పరిధిలో భూములన్నీ కూడా మీరు కబ్జా చేసుకొని దాన్ని ల్యాండ్ పూలింగ్లోకి రాకుండా చూసుకునేటువంటి ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పి ఆధారంతో సహా బయట పెడితే దాన్ని తప్పుదోవ పట్టించడానికి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నిజాయితీ గల నాయకుడైతే ఎందుకు భయపడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు ఆదేశించే వాళ్లే నిజమైన నాయకులని, అందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిదర్శనమన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు విచారించే ధైర్యం లేని చంద్రబాబు జర్నలిస్టులని ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ఆయన నిలదీశారు. పెద్దలు గద్దలు అని చెప్పి అనేకమైనటువంటి కథనాలు కొన్ని పత్రికలలో వచ్చాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, బయటకు వచ్చి నిజంగా అటువంటి తప్పిదాలుంటే ఎంక్వైరీకి సిద్ధమని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారు. అది ధైర్యం ఉన్నటువంటి నాయకుడి యొక్క లక్షణం, తప్పు చేయనటువంటి వాడి నాయకుడు లక్షణం. ఈరోజు అదే అడిగితే విలేకరులను ప్రాసిక్యూట్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత దుర్మార్గం! ఈరోజు విలేకరులను ప్రాసిక్యూట్ చేస్తారట, పత్రికను సీజ్ చేస్తారట, కేసులు వాళ్ళ పోలీసులకు ఆదేశాలు ఇచ్చి కేసులు ఫైల్ చేయిస్తారట. టీడీపీ నేతలు భూములు కొనుక్కుంటే వెబ్సైట్ను ఎందుకు బ్లాక్ చేశారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. భూదందా గురించి మాట్లాడకుండా భూములు కొంటే తప్పేంటని చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు భూములు కొని పేద ప్రజలను మోసం చేశారని, ఆ భూదందాను సాక్షి వెలుగులోకి తెస్తే తప్ప అని గట్టిగా నిలదీశారు. మేము తప్పు చేయలేదు, సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చూపిస్తున్నాయని కూడా అవాస్తవాలు అని చెప్పి తేలితే మీరు ఎందుకు భయపడతారండి? మేము సిబిఐ ఎంక్వైరీ అడిగినా, లేదా సిట్టింగ్ జడ్జితో ఒక ఎంక్వైరీ చేయమని అడిగినా, లేదా ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేయమన్నా, ఏ ఒక్క వాగ్దానాన్ని చేసినటువంటి వాగ్దానాన్ని అమాయక రైతుల పట్ల, పేద కూలీల పట్ల చేసినటువంటి వాగ్దానాన్ని ఇంతవరకు నెరవేర్చకపోగా నీ బినామీలతోటి, నీ మంత్రులతోటి, నీ కొడుకులతోటి, నీ ఎమ్మెల్యేలతోటి నువ్వు పొలాలు కొనిపించి అగ్రిమెంట్ల ద్వారా చేయించి ఇంత అన్యాయం చేస్తా దీన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అని చెప్పి చెప్పడంలో నీ యొక్క కుట్రని, కుతంత్రాన్ని రాష్ట్ర ప్రజలు స్పష్టంగా గమనించారనేది చాలా క్లియర్ అండి. ఇక మంత్రి రావెల కొడుకు సభ్య సమాజం తలదించుకునే తప్పు చేస్తే దాన్ని వైఎస్ జగన్ కు అంటగట్టడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన రావెల కిషోర్ బాబు గారు కొడుకు ఆయన కారులో వెళ్ళి ఒక మహిళను సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించి ఈ జగన్ కుట్ర అంటాడు. ఆయన బాలకృష్ణ గారు ఏదేదో మాట్లాడేసేసి ఆడవాళ్ళను తలదించుకునే విధంగా తను మాట్లాడి ఆ స్క్రిప్ట్ కూడా జగన్ ఇచ్చారని చెప్పేస్తే బాగుండేది. ముద్రగడ గారు మాట్లాడితే అది జగన్ స్క్రిప్టే, మందకృష్ణ గారు మాట్లాడితే జగన్ స్క్రిప్టే, రావెల కిషోర్ బాబు గారు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తే
జగన్ కుట్రే, బాలకృష్ణ గారు ఆ రకంగా మాట్లాడింది జగన్ కుట్రే. ఏంటండి ఇది? మరోవైపు రాజధానికి తాము వ్యతిరేకం కాదని, చంద్రబాబు భూసేకరణకు వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.